జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఏపీ ఫర్ సేల్ చంద్రబాబు నాయుడు పెట్టింది ఇది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని సేల్కి అమ్మేస్తున్నాడు, అంటే సేల్కి పెట్టేశాడు. ఎందుకు అంటే ప్రతిదీ పీపీపీ విధానంలోకి తీసుకొస్తున్నాడు. స్కూళ్ళు, త్రాగునీరు, అలాగే ఇప్పుడు ఫీజు రియంబర్మెంట్ ఇవ్వలేదు. డిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కూడా ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నాడని చెప్పి వాళ్ళ యొక్క లీడర్ల భేటీలో మాట్లాడారు. వైసీపీ లీడర్లందరినీ కూడా పిలిపించి ఈ యొక్క భేటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు తీసుకొచ్చింది ఏ విధంగా పీపీపీ విధానంలోనికి కదా తీసుకొచ్చారు. జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు పీపీపీ విధానంలోనికి తెచ్చారు. అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీ అంతా కూడా అప్పట్లో సేల్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ప్రతిదీ కూడా తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చాడు. మరి దానికి ఏమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు నిజంగా జరిగితే ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగిందో ఆ జంతర్ మంతర్ వద్ద జరిగిన తర్వాత మీరు ఈ యొక్క దీని గురించి నిరసనలు చేస్తున్నారు. మరి అంతకుముందు ఎందుకు నిరసనలు చేయలేదని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా యూత్కి ఈ విషయంలో కొంత డౌట్ అయితే ఉంది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు నిజంగా జరిగాయో లేవో తెలియదు, కానీ రాసినటువంటి వారిలో ఒక అనుమానం అయితే ఉంది. దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి. దీని గురించి నిజంగానే అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు రాష్ట్రం అంతా వింటారు, ప్రజలందరూ వింటారు. కానీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఇప్పుడు 11 స్థానాలు వచ్చాయనో, ప్రతిపక్షం ఇవ్వడం లేదనో అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ వాళ్ళకే రేపు పొద్దున్న చాలా ప్రమాదకరం. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పార్టీని ప్రొటెస్ట్ చేయలేరు. ఎందుకు ప్రొటెస్ట్ చేయలేరు అంటే మీ కూడా ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని అంటారు. సింపుల్గా అసెంబ్లీకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఒక ప్రతిపక్ష నాయకుడిని నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. నీకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చిందా లేదో తర్వాత సంగతి. ప్రజలైతే మీకు 40% ఓట్లు వేశారుగా, ఆ ఓట్లు వేసినటువంటి వారి కోసమైనా వెళ్ళాలి కదా. బయట మాట్లాడడం వరకు ఎంతవరకు కరెక్ట్? బయట అంటే ఈ విధంగా వాళ్ళ భేటీలో మాట్లాడుకోవచ్చు, కానీ ఈ నిరసనలు, ధర్నాలు చేయిస్తున్నారు ఓకే, కానీ చేయడానికి ముందు అసెంబ్లీకి వెళ్ళాలి. ఈ రాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనైనా సరే ఈ విషయం మాట్లాడితే రేపు పొద్దున్న ఓట్లు ఆడడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అసెంబ్లీకే వెళ్ళనటువంటి వారు మీరు ఏ విధంగా ఇచ్చేస్తారు అంటే అధికారం ఇస్తే అసెంబ్లీకి వెళ్తారు, అధికారం ఇవ్వకపోతే ఏమొచ్చేసి రోడ్ల మీద తిరుగుతారా అంటే రేపు ప్రజలు మాత్రం ఎదురుదాడి చేయరా?